ఈరోజు బైబిల్ ధ్యానము. ఆత్మయందు నివసించుము. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ఈ కల్దీయులు నిజమైన దేవుని ఎరుగనప్పటికిని దేవతలు లేక పరిశుద్ధులు ఉన్నారనియు వారు శరీరుల మధ్య నివసింపరనియు ఎరిగియుండిరి. అటువంటి పరిశుద్ధులకు మాత్రమే అసాధారణ కార్యములు లేక మరుగైన సత్యములు బయలుపరచబడునని వారు కూడా ఎరిగియుండిరి. అటు పిమ్మట దానియేలు కూడా అట్టి మనుష్యుడేనని రుజువుపరచబడెను. ఆయన వాక్యమునందలి లోతైన సత్యములను మరియు మరుగైయున్న మర్మములను వారికి బయలుపరచుటకై ప్రభువు శరీరుల మధ్య నివాసము చేయని పరిశుద్ధులు కావలెనని కోరుచున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనము అని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడుగా ఉండెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. మనము శరీర స్వభావమునందు కాక పరిశుద్ధాత్మలో జీవించినట్లు ప్రభువు మనలను తన ఆత్మతో నింపియున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆత్మలో నివసించిన ఎడల ఈ లోకపు జ్ఞానులకు కూడా మరుగయున్న లోతైన కార్యములను ప్రభువు నీకు బయలుపరచుదురు. కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు అని రాజు ఆజ్ఞాపించెను. మనము ఆత్మలో నివసించని ఎడల లోతైన ఆత్మీయ దృష్టిని మరియు ప్రకటనను కలిగి ఉండని ఎడల సాతానుకును వాని యొక్క తంత్రములకును మనము ఖచ్చితముగా వేటగా మారిపోదుము. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనంటే దయచేసి దిగువ వివరాలను పరిశీలించండి. ఈ వీడియోలు క్రమంగా పొందగోరితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.